అందుకని ఏం చేసేదంటే వాళ్ళకి దేవుని ప్రేమ చూపించాలని, దేవుని వాక్యం నేర్పించాలని ఒక హాల్ కట్టించిందంట వాళ్ళు ఉండడానికి. తను తన ఫ్రెండ్స్ కలిసి, ఎమీ ఫ్రెండ్స్ కలిసి ఒక హాల్ కట్టించారంట. ఆ హాల్ పేరేంటో తెలుసా? వెల్కమ్ హాల్. చెప్పండి, అందరు చెప్పాలి నాన్న. వెల్కమ్ హాల్. ఆ వెల్కమ్ హాల్లో ఈ షాలీస్ అందరూ ఉండేవాళ్ళంట. అయితే ఈ వెల్కమ్ హాల్ దగ్గరలోనే ఏమి ఒక చిన్న రూమ్ తీసుకుందంట. ఎందుకు? ఆమెకి ఇల్లు లేదా? మరి ఎందుకు తీసుకుంది? షాలీస్కి సువార్త చెప్పడానికి, దేవుని ప్రేమ ఏంటో చూపించడానికి ఒక చిన్న ఇల్లు. ఆ ఇల్లు ఎలా ఉండేదంట తెలుసా? ఒక చిన్న రూము, చాలా మురికిగా ఉండేదంట. కాక్రోచ్లు ఉండేవంట, ఎక్కడ చూసినా మురికి, చుట్టూ డ్రైనేజ్ ఉండేదంట. అయినా కూడా వాళ్ళ మమ్మీతో చెప్పేదంట, మమ్మీ నేను వీక్ అంతా ఈ షాలీస్తోనే ఉంటాను మమ్మీ, వీక్లో 1 డే మాత్రమే నీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే వీళ్ళకి దేవుని ప్రేమ ఏంటో తెలియాలి కదా మమ్మీ అని చెప్పి వీక్లీ ఎన్ని డేస్ వెళ్ళేదంట హ్యానా? ఓన్లీ 1 డే మాత్రమే వెళ్ళేది. అట్లా ఎవ్రీ సాటర్డే వెళ్ళేదంట. ఎవ్రీ సాటర్డే వెళ్తూ వస్తూ ఉండేది. ఒకరోజు ఏమైందంటే, అలాగే చూడండి, రైల్వే స్టేషన్ పిక్చర్ చూపిస్తాడు అన్న. ఒకరోజు అలాగే వెళుతూ ఉంటే సూట్ కేసు పట్టుకొని, చూడండి పిల్లలు, సూట్ కేసు పట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్తుంది. ఏమెక్కడానికి? బస్ ఎక్కడాకా? ట్రైన్ ఎక్కడానికి. ఓకే, ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వెళ్తుంటే సడన్గా ఏమైందంటే, గూండాస్ వచ్చారంట. నిజంగా జరిగింది. గూండాస్ ఫస్ట్ 2 గూండాస్, 2 గూండాస్ వచ్చి మెల్లగా ఎమీని ఫాలో చేస్తూ ఉన్నారంట, ఎమీని కిడ్నాప్ చేసేయాలని. అయినా ఎమీకి భయం లేదు. ఎందుకు తెలుసా? దేవుడున్నాడు నా పక్కన. పాడాం కదా మధ్యలో, మధ్యలో కాదు, మార్నింగ్ పాడాం కదా, హృదయములో నా యేసు ఉన్నాడు, ఊపిరిలో నా క్రీస్తు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడంట? ఆయనే నా ముందున్నాడు, ఆయనే నా వెనుకున్నాడు. భయపడను, నేను భయపడను అని పాడాం కదా. అలాగే మరి ఏమనుకుందంటే, నేను భయపడను, ఎందుకంటే పిల్లలు కూర్చోవాలి. ఎవరు లెగుస్తారో వాళ్ళ బ్యాగ్స్ తీసేసుకోండి, ఇమీడియట్గా తీసేసుకోండి. టీచర్స్, రూత్ సిస్టర్ రూత్, వాడు బ్యాగ్ తీసేసుకోండి. లేస్తే బ్యాగ్ తీసేస్తాం, మీ ఇష్టం. కూర్చోవాలి. మరి ఏం భయపడలేదంట. నాలో ఉన్నాడు యేసయ్య, నా పక్కన ఉన్నాడు, నా ముందున్నాడు, నా వెనకాల ఉన్నాడు, గాడ్ విల్ ప్రొటెక్ట్ మీ అని నడుస్తూ ఉందంట. అప్పుడు ఏమైందంటే, ఇంకా గూండాలు ఎక్కువైపోయారంట. ఎవరు ఎక్కువైపోయారు? ఇంకో పెద్ద గ్రూప్ వచ్చి, ముఠా వచ్చేసి ఎమీని సర్కిల్ చేశారంట. ఇంకా ఎమీ కొంచెం భయం వేస్తుంది, ఎమీకి ఎక్కువైపోయింది కదా గూండా ముఠా. ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాడు దేవుడు అని ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. అంతలోపల ఏమైంది తెలుసా? ఒక ఆంటీ, చూడండి పిక్చర్లో చూపిస్తాడు, ఒక ఆంటీ ఏం చేసిందంటే ఎమీని లోపలికి లాగేసిందంట. ఇట్లా లాగేసి ఎమీ కనబడకుండా ఒక బట్టల స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ మీద దుప్పటి కప్పేసిందంట. దుప్పటి కప్పేసి ఆ గూండాల్ని బెదిరిస్తుంది. చూసారా పిక్చర్లో కనబడుతుందా? ఆమె వెనకాల, ఆ బెదిరిస్తున్న ఆమె వెనకాల ఎవరు దాక్కున్నారు? ఏమీ దాక్కుంది. అయితే ఏమీకి అర్థమైంది ఆ రోజు, దేవుడు తన పిల్లలని ఎంత అద్భుతంగా కాపాడుతాడో. కనబడకుండా దేవుడు తన పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, భద్రపరుస్తాడు అనే విషయము చిన్న ఏజ్లోనే ఏమీకి బాగా అర్థమవుతుంది. అట్లా మరి దేవుని ప్రొటెక్షన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ కొంచెం పెద్దగాయాక ఇండియాకి మిషనరీగా వచ్చేస్తుంది. మిషనరీగా వచ్చిన తర్వాత ఆమెకు చాలా కష్టాలు వస్తాయి. పిల్లలు చాలాసార్లు దేవుని ప్రొటెక్షన్ అద్భుతంగా అనుభవిస్తుంది. ఎట్లాగో తెలుసా? ఇప్పుడు పెద్దామైపోయింది, ముసలామైపోయింది. ఎంత తెలుసా? ఏమీకి ఏజ్ ఇప్పుడు
64 ఇయర్స్. ఎన్ని ఇయర్స్? మన మార్నింగ్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు ఎమీకి పిల్లలు? ఎంతమంది? 700. ఇప్పుడు ఎంతమంది అయిపోయారంటే ఆల్మోస్ట్ 1000 చిల్డ్రన్ అయిపోయారు. 1000 మెంబర్స్ అయిపోయారు. ఆ 1000 మెంబర్స్ ఎలా వచ్చారు తెలుసా? మరి ఏమీ డోనావూర్లో పెద్దిల్లు రాకముందు ఆమెకి చిన్నిల్లు ఉండేది. ఆ చిన్నిల్లు ఎలా ఉండేదంట తెలుసా? మట్టి గోడ ఉండేదంట. మనకున్నాయా మన ఇళ్ళకి మట్టి గోడలు? సిమెంట్, బ్రిక్స్, రాళ్ళు అలాంటివి ఉన్నాయి మన ఇంటికి కదా. కానీ ఏమీ వాళ్ళ ఇంటికి ఫస్ట్లో ఉన్న చిన్నింట్లో ఏముందంటే మట్టి గోడలు ఉన్నాయి. మట్టి గోడల్ని ఇట్లా అంటే పడిపోతాయా లేవా? పడిపోతాయి కదా. అట్లా మరి ఆ మట్టి గోడలు ఉన్న ఇంట్లోనే పిల్లలు పెట్టుకొని ఉండేదంట. చాలామంది ఎమీని ట్రబుల్ చేయడానికి ఏం చేసేవాళ్ళంటే గూండాలు కొద్దిమంది ఎమీ ఇంటి చుట్టూ వచ్చేవాళ్ళంట పిల్లలు. అయితే దేవుడే ఆ మట్టి గోడల్ని తన్నేసి లోపలికి రాకుండా గూండాల నుండి దేవుడు అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడంట. చూసారా దేవుడు ఎలా కాపాడుతాడు కదా ఆయన పిల్లల్ని, అవునా కాదా? అయితే మరి ఎమీ దగ్గర సరైన ప్రొటెక్షన్ లేదు. ఎమీ వాళ్ళ ఇంట్లో ఎమీ వాళ్ళ ఇంటికి స్ట్రాంగ్ వాల్స్ లేవు, గట్టి గోడలు లేవు, గట్టి తలుపులు లేవు. అయినా కానీ నేను ఎమీ దగ్గరికి వెళ్తానని చెప్పి అక్కడున్న చుట్టూ ఉన్న విలేజెస్లో ఉన్న పిల్లలు, పెద్దక్కలు వాళ్ళందరూ కూడా ఎమీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళంట. రకరకాల డేంజర్స్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు అనుకునేవాళ్ళంట, అబ్బా నేను ఎమీ దగ్గరికి వెళ్తే చాలే, నేనేమైపోతాను, దేవుని బిడ్డగా మారిపోతాను అని అనుకునేవాళ్ళంట. అట్లా ఒక అమ్మాయి వచ్చిందంట, ఒక బుడ్డి, ఈ ఏజ్లో ఉన్న ఒక బుడ్డి చిన్న పాప వస్తే ఆ పాప రాగానే నేను ఏమీ దగ్గరికి వెళ్ళిపోతానని వచ్చింది సర్దుకోనని. ఆ పాప వెంట ఎవరు వచ్చారంటే వాళ్ళ మమ్మీ, డాడీ, అన్న, అక్క, ఆంటీ, అంకుల్, వాళ్ళ ఖాందాన్ అంతా వచ్చిందంట. ఏమీ నువ్వెట్లా మా పాపను ఉంచుకుంటావని. వాళ్ళు వచ్చే ముందే ఏం చేసింది తెలుసా? ఈ అమ్మాయిని తీసుకొని పారిపోయింది. ఎక్కడికి పారిపోయింది తెలుసా? అమ్మాయిని దాయడానికి. ఆమె కూడా వెళ్ళింది అమ్మాయితో పాటు. ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళు ఉన్న ఊర్లో ఒక పెద్ద చర్చ్ ఉంది. చర్చ్కి పైన ఏముంటుంది? బెల్ ఉంటుంది. చూసారా మీరు? అన్న పిక్చర్ చూపిస్తాడు చూడండి. ఆ బెల్ దగ్గరికి వెళ్ళి దాచిపెట్టిందంట అమ్మాయిని. ఆ అమ్మాయిని దాచిపెట్టడమే కాదు, ఏమీ కూడా దాచుకుందంట. వాళ్ళందరూ వెతికారు, అబ్బా కనపడట్లేదు, అలసిపోయామని ఇంటికి వెళ్ళిపోయారంట. అట్లా దేవుడు ఆమెను తప్పించాడు. తర్వాత ఇంకొక పాప వచ్చిందంట, కోకిల. ఆమె పేరేంటి? ఆ అమ్మాయి కూడా వస్తే ఆ అమ్మాయి తరపు వాళ్ళందరూ వచ్చి ఏమీ మీద పోట్లాడడానికి రెడీ అయ్యి వస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేసింది తెలుసా? వాళ్ళు రాకముందే పాపను తీసుకొని కారులో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట. అప్పుడు ఏమీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట పిల్లలు. అయితే ఏమీ భయపడలేదు. నాతో దేవుడున్నాడు, నేను దేవుడు చెప్పిన పనిని చేస్తున్నా కదా, నేను దేవునికి ఇష్టమైన పని చేస్తున్నా. ఏంటి దేవునికి ఇష్టమైన పని? చిన్నపిల్లల్ని రక్షించడం కదా. చిన్నపిల్లలకి యేసయ్యని గురించి చెప్పడం దేవుని ఇష్టం కదా. కాబట్టి దేవుడు నాకు తోడుకుంటాడని ప్రార్థన చేసుకుంటే పోలీసులు అన్నారంట, ఈ కేసు పిచ్చి కేసు అని కొట్టేశారంట. పోలీసులు ఏం చేశారు? మేమేమి ఇన్వెస్టిగేషన్ చేయము, దిస్ ఈజ్ రాంగ్ కేస్ అని చెప్పి స్ట్రైక్ చేస్తారంట కేసు. చూసారా దేవుడు ఎట్లా కాపాడుతున్నాడు ఏమీని కదా. దాని తర్వాత ఇంకొక ఆయన నెక్సలైట్ ఉన్నాడంట. ఆ నెక్సలైట్ పేరేంటంటే రెడ్ టైగర్. చెప్పండి. ఆ రెడ్ టైగరు నెక్సలైట్ ఎక్కడ ఉండేవాడంటే అడవిలో ఉండేవాడు. అయితే దేవుడు ఎమీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎమీ బాగా ప్రార్థన చేసుకుంది. యేసయ్యా, ఆ నెక్సలైట్కి నీ ప్రేమను నేను చూపించాలి, ఆ నెక్సలైట్కి నీ గురించి నేను చెప్పాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒకరోజు అనుకోకుండా జంగిల్లోనికి వేరే పని మీద ఏమీ వెళ్తే అక్కడికి వచ్చి ఈ రెడ్ టైగర్ కలుసుకుంటాడంట. కలుసుకొని మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఏమీ సువార్త చెప్తుంది ఆ రెడ్ టైగర్కి. అప్పుడు ఏమీతో ఏమంటాడో తెలుసా ఆ నెక్సలైట్? అమ్మా, నన్ను ఎలాగైనా పోలీసులు పట్టుకొని చంపేస్తారు,
నా 3 కూతుర్ని నీ పిల్లలుగా చేసుకోమ్మా, మా వైఫ్ చనిపోయిందని చెప్పి 3 కూతుర్ని ఆమెకు అప్పచెప్పేస్తాడంట. అంతలోపల పోలీసులు పట్టుకుంటారు ఆ రెడ్ టైగర్ని, అంటే నక్సలైట్ని పట్టుకొని జైల్లో వేస్తారు. దానికంటే ముందే వాళ్ళు పట్టుకోకముందే నువ్వు సరెండర్ అయిపో, రెడ్ టైగర్ పోలీసులకు సరెండర్ అయిపో అని ఎమీ చెప్తుంది. కానీ ఎమీ మాట వినడు. మొత్తానికి పోలీసుల కస్టడీలోకి వెళ్ళిపోతాడు. జైలుకి వెళ్ళాక బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తాడు రెడ్ టైగర్ కోసం బాగా ప్రార్థన చేస్తుంది ఎమీ. మొత్తానికి రెడ్ టైగర్ యేసయ్యకు హృదయం ఇస్తాడు. ఎమీ ప్రేయర్స్ని దేవుడు వింటున్నాడు. చూసారా, ఎస్ అంటున్నాడు కదా. ఎందుకంటే ఎవ్వరు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టమైన మనం ఎప్పుడు అడిగినా దేవుడు ఏమంటాడు తెలుసా? ఎస్ అంటాడు. దేవునికి ఇష్టమైన ఏంటో మనకు తెలియాలంటే ఎక్కడి నుంచి తెలుస్తాయి? బుక్ బైబిల్ నుంచే మనకు తెలుస్తుంది యేసయ్యకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో. ఓకేనా? అయితే మరి ఏమీ ప్రేయర్ విని రెడ్ టైగర్ని దేవుడు రక్షించుకుంటాడు. యేసయ్య ప్రేమను బట్టి రెడ్ టైగర్ తన పాపాలన్నీ ఒప్పుకుంటాడు, క్షమించమని అడుగుతాడు. జైల్లో బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తారు. అయితే మళ్ళీ రిలీజ్ చేస్తారు రెడ్ టైగర్ని బయటికి. మళ్ళీ ఏదో కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేస్తారు రెడ్ టైగర్ని. అట్లా మొత్తానికి రెడ్ టైగర్ని షూట్ చేసేస్తారు. ఎవరు? పోలీసులు షూట్ చేసేస్తారు. అయితే ఎమీని మరి రెడ్ టైగర్ని సపోర్ట్ చేస్తుంది కదా యేసయ్య ప్రేమను బట్టి. ఎమీని కూడా చాలా ఆమె గురించి బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేసి, అంటే ఎమీ ఏ పనులు అయితే చేయలేదో మరి అలా చేసింది అన్నట్టుగా ఆమె గురించి చెడ్డగా చెప్పుకొని చాలా ఆమెను సతాయిస్తారు. అయినా సరే దేవుని కొరకు ఆ ఒక్క ఆత్మను రక్షించడానికి ఎమీ నిలబడుతుంది. దేవుడు ఎమీని అద్భుతంగా ఆ పరిస్థితుల్లో కూడా కాపాడుతాడు, హెల్ప్ చేస్తాడు, ఆమెని నిలబెడతాడు. చూసారా ఎంత అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు కదా యేసయ్య. అవునా కదా? అన్సీన్ ప్రొటెక్షన్. చెప్పండి. కనబడని కాపుదల. అందరు చెప్పాలి, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు వెనకాల. కనబడని కాపుదల. దేవుని కనబడని హస్తముతో కాపాడుతూ వస్తున్నాడు ఎమీని. ఎందుకని? ఎమీ ఎవరు పని చేస్తుంది? వెరీ గుడ్. ఎమీ ఎవరి చిత్తం చేస్తుంది, ఎవరి ఇష్టం చేస్తుంది? మనం కూడా దేవుని ఇష్టం చేస్తే మనల్ని ఎవరు కాపాడతారు? మనం కూడా దేవుని మాట వింటే మనల్ని ఎవరు కాపాడతారు? దేవుడే కాపాడతాడు కదా. కాబట్టి మనం ఎప్పుడు దేవుని మాట వినాలి, దేవునికి ఇష్టమైనవి చేయాలి, దేవుడు చెయ్యమన్నవే చెయ్యాలి. ఎంత కష్టమైనా సరే. చేస్తారా మరి ఇంటికి వెళ్ళిన తర్వాత? చేస్తారా? దేవుని హెల్ప్ అడిగితే దేవుడు హెల్ప్ చేస్తాడు మీకు. ఓకేనా? అట్లా మరి ఏమీ చాలా ముసలమ్మ అయిపోయింది. చూడండి, ఏమీ ఓల్డ్ పిక్చర్ చూపిస్తాడు అన్న. చూపిస్తున్నాడు. చూసారా ఎలా ఉంది? వైట్ హెయిర్ వచ్చేసింది కదా. 64 years వచ్చేసింది ఏమీకి. ఏమైందంటే 1931లో ఇండియాకి ఎప్పుడొచ్చింది? 1895. గుడ్. ఇప్పుడు ఎంత వచ్చింది ఏజ్? 64 years. 1931. అప్పుడు పక్కన ఊర్లో ఒక హెల్త్ సెంటర్ని స్టార్ట్ చేయాలనుకుంటుంది ఏమీ. స్టార్ట్ చేయాలనుకొని ఒక ఇల్లు రెంట్ తీసుకుంటుంది. ఆ ఇల్లు ఎలా ఉందో చూసి రావడానికి ఒకరోజు నైట్ వెళ్తుంది పిల్లలు. అయితే అక్కడ చీకటిగా ఉంది. బయటకు వచ్చి కాంపౌండ్లో చూసుకోకుండా ఒక పెద్ద గుంట ఉంటుంది. అక్కడ చీకటిగా ఉంది కదా, ఏమీ కనిపించదు. ఆ గుంటలో కాలు పడిపోతుంది. కానీ బయటకు ఎంత లాగి తీసుకుందాం అనుకున్నా పాపం బయటికి రాలేదు. గుంటలో పడిపోయింది, ఇరుక్కుపోయింది కాలు. అప్పుడు వర్షం వస్తుంది, ఎవ్వరు హెల్ప్ చేయడానికి లేరంట. చివరికి హెల్ప్ అని అడిగితే ఒక లారీ ఆయన దిగి ఆమెని లారీలోకి ఎక్కించుకొని చాలా దూరం తీసుకెళ్తాడంట. రోడ్డు బాగోలేదు కాబట్టి ఆ గతుకుల్లో లారీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ అప్స్ అండ్ డౌన్స్ రోడ్లో ఉన్న కారణం చేత ఆమెకి ఇంకా ఇంజరీ ఎక్కువైపోద్ది. ఆమెకి ఇంకా దెబ్బ ఎక్కువైపోయి మరి డాక్టర్స్ ఎంత ట్రై చేస్తారో ఆపరేషన్ చేసి తనని మంచిగా చేయాలని. ఎంత ట్రై చేసినా సక్సెస్ అవ్వదు. ఏమీ కంప్లీట్గా బెడ్ రిడెన్ అయిపోయింది. ఏమైపోయింది? బెడ్ మీదే. ఎన్ని ఇయర్స్ తెలుసా? 20 years. ఎన్ని ఇయర్స్? బా
20 ఇయర్స్ అంటే ఎంత పీరియడ్ తెలుసా పిల్లలు? 20 ఇయర్స్ బెడ్ మీదే ఉంది, ఆమె రూమ్లోనే ఉంది, అయినా హ్యాపీగా ఉండేదంట. ఆమె రూమ్లోకి ఎవరైనా వెళ్తే ఆమెకి ఎక్కడ నొప్పి ఉంది ఇక్కడ నొప్పి ఉందని ఏం చెప్పేది కాదంట, హ్యాపీగా ఉండేదంట. మంచిగా పిల్లల కోసం పాటలు రాసేదంట. ఆమె రూమ్లో చాలా బుక్స్ ఉండేవంట. ఆమె రూమ్కి ఏం పేరంటే తెలుసా? శాంతికరమైన గది. ఏం పేరు? ఆమె రూమ్లోకి వెళ్తే ఎంత బాధలో ఉన్నవాళ్ళైనా మంచిగా హాయిగా పీస్ఫుల్గా బయటకు వచ్చేవాళ్ళంట. ఆమె రూమ్ని చాలా నీట్గా ఉంచేవాళ్ళంట తన దగ్గర ఉన్న పిల్లలంతా కూడా. సో అట్లా మరి బెడ్ మీద 20 ఇయర్స్ ఉంది. 20 ఇయర్స్లో 18.5 ఇయర్స్ రూమ్ నుంచి బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేయడానికి లేదు. పిల్లల్ని ఎవరైనా ఎత్తుకుపోతున్నారన్నా కూడా పాపం ఏం చేయలేదు, ఇంకా బెడ్ మీదే ఉంది. లాస్ట్ 2.5 ఇయర్స్ 17.5 ఇయర్స్ ఏమో బెడ్ రూమ్ని దాటి వచ్చేది కాదు. లాస్ట్ 2.5 ఇయర్స్ అయితే బెడ్ కూడా దిగగలిగేది కాదంట. కానీ ఏమీ చాలా యాక్టివ్గా పనిచేస్తుందంట బెడ్ మీద. 37 ఇయర్స్ పనిచేసింది అప్పటి వరకు ఇండియాలో. 37 ఇయర్స్లో రక్షించలేనంత మంది పిల్లల్ని బెడ్ మీద ఉండి రక్షించిందంట పిల్లలు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? గాడ్ హెల్ప్డ్ హర్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ చెప్తాను. దేవుడు ఎలా సహాయం చేస్తాడో చెప్తాను. ఏం చేసింది తెలుసా? 37 ఇయర్స్ దేవుని సేవ ఎలాగైతే ఇండియాలో చేసిందో, ఆ పిల్లల్ని రక్షించే విషయంలో ఎలాంటి పని చేసిందో అవన్నీ కూడా బుక్స్ రాయడం మొదలెట్టింది. ఏం రాసిందనా? ఎన్ని బుక్స్ రాసింది తెలుసా? 13 బుక్స్. ఎన్ని బుక్స్? 13 చెప్పండి. 13 బుక్స్ రాసేసరికి హోల్ వరల్డ్ ఆ బుక్స్ని చదివారంట. ఇండియాలో దేవదాస్ సిస్టమ్ ఇట్లా ఉందా? పిల్లల్ని ఇట్లా టెంపుల్కి అమ్మేస్తున్నారా? ఇంత కష్టపడి పనిచేస్తుందా ఎమీ కార్మైకిల్ ఇండియాలో అని వరల్డ్లో చాలామంది చదివారు. అది గవర్నమెంట్ నోటీస్కి కూడా వెళ్తుంది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పిల్లలు? గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక రూల్ పాస్ చేస్తుంది. ఏం రూల్ అంటే టెంపుల్స్కి పిల్లల్ని అమ్మకూడదు. అమ్మారంటే చూడండి మిమ్మల్ని జైల్లో పడేస్తామని. చూసారా? బెడ్ మీద ఉండి దేవునిని ప్రార్థించి ఎంత గ్రేట్ పరిచయం చేసింది కదా. అప్పటి నుండి ఇండియాలో పిల్లలందరూ కూడా సేఫ్గా ఉన్నారంట. ఎస్పెషల్లీ గర్ల్స్ పిల్లలందరూ ఎట్లున్నారు నాన్న? చాలామంది సేఫ్టీలోకి వచ్చేసారు. డేంజర్ జోన్లో నుంచి, రెడ్ కలర్ జోన్లో నుంచి హాయిగా పీస్ఫుల్ జోన్లోకి, గ్రీన్ కలర్ జోన్లోకి వచ్చేసారు. చూసారా? 37. అందుకే దేవుడు అన్నాడంట, ఏమీ నువ్వు బెడ్ రిడన్ అయ్యావని బాధపడద్దు. చూడు 37 ఇయర్స్ నువ్వు సేవ చేసావు కదా ఇండియాలో, కానీ ఇప్పటి నుండి నిజమైన సేవ, అసలైన సేవ స్టార్ట్ అవుతుంది అన్నాడంట. ఎప్పటి నుండి? బెడ్ మీద ఉన్నప్పటి నుండి. తన లైఫ్లో 37 ఇయర్స్ రక్షించిన పిల్లల కంటే ఎంతమందిని ఎప్పుడు రక్షించింది? ఎక్కువ మందిని. బెడ్ మీద 20 ఇయర్స్ తాను ఉండగా తాను ఎంతోమంది పిల్లల్ని రక్షించగలిగింది, దేవుని కొరకు సంపాదించగలిగింది. అందుకే ఏమీ అనేదంట, చూడండి దేవుని పిల్లలంగా, దేవుని సేవకులంగా మనల్ని దేవుడు ఎప్పుడు కూడా పనికిమాలిన వారుగా, యూజ్లెస్ పీపుల్గా, యూజ్లెస్ పాత్రలుగా, వెజల్స్గా మనల్ని పెట్టడు. మనం ఆశపడాలి కానీ దేవుడు మనల్ని వాడుకుంటాడు అని చెప్పేదంట. ఎమీ కార్మైకిల్కి ఏం పేరంటే తెలుసా? ర్యాబిట్ అనేవాళ్ళంట, కుందేలు అనేవాళ్ళంట. ఎందుకంటే కుందేలులాగా ఫాస్ట్గా పనిచేసేదంట. ఎప్పటి వరకు? 84 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా యాక్టివ్గా పనిచేసింది. బెడ్ మీద ఉండి కూడా యాక్టివ్గా పనిచేసింది. ఎప్పటి వరకు పనిచేసింది? 84 ఇయర్స్ వరకు పనిచేసింది. లాస్ట్ తుది శ్వాస అని వదిలేంత వరకు పనిచేసిందంట. 1951 January 18th దోనావూరు నుంచి పరలోకానికి వెళ్ళిపోయింది. ఎప్పుడు వచ్చింది? 1895లో వచ్చింది.
ఎన్ని ఇయర్స్ ఉంది ఇండియాలో? 37 ప్లస్ ఎన్ని ఇయర్స్? క్లోజ్ టు 56-57 ఇయర్స్. ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ వెళ్ళిందా? ఎమీకి 28 ఇయర్స్ అప్పుడు వచ్చింది ఇండియాకి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళింది పరలోకానికి? 84 ఇయర్స్ అప్పుడు వెళ్ళిపోయింది. అనిందంట, చూడండి నేను పరలోకానికి వెళ్తే ఇక్కడ కళ్ళు మూస్తాను, అక్కడ కళ్ళు తెరుస్తాను. అక్కడికి వెళ్ళాక మంచి ఫ్రెష్గా ఇంకా కొత్త సేవ చేస్తాను ఏసైకి నేను అనేదంట. ఎంత ఇష్టం కదా ఏసై అంటే, ఎంత గొప్ప సేవ చేసింది కదా. చూడండి పిల్లలు, ఎమీని మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం మన లెసన్లో? 3 ఇయర్స్ పాప నుండి ఇప్పుడు ఎంత ఏజ్? 84. 3 ఇయర్స్ నుండి 84 ఇయర్స్ వరకు ఉన్న జీవితాన్ని కొన్ని విషయాలు మనం చూసాం. 5 లెసన్స్. ఫస్ట్ లెసన్ ఏంటి? చూడండి, నన్ను డిస్ప్లే చేస్తాడు. ఫస్ట్ లెసన్ ఏంటి? ఈవెన్ నో ఈజ్ అన్ ఆన్సర్. చెప్పండి, నో కూడా ఆన్సరే. రెండో లెసన్ ఏంటి? చిన్నపిల్లలు కూడా దేవుడు రక్షించగలడు, అది రెండవ లెసన్. మూడో లెసన్ ఏంటి? దేవునికి ఇష్టమైన పనులనే చేయాలి, దేవుని ముందు ఎప్పటికీ నిలిచి ఉండే పనులే చేయాలి. నాలుగో లెసన్ ఏంటి? ఏది కావాలన్నా ఎవరిని అడగాలి? సృజన ఎవరిని అడగాలి? దేవుణ్ణే, పరలోకపు తండ్రిని అడగాలి. ఫిఫ్త్ లెసన్ ఏంటి? దేవుడు మనల్ని అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తాడు, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ 5 లెసన్స్ ఏమీ ఐర్లాండ్లో నేర్చుకుంది, ఇండియాలో వాటిని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసింది. ఈ 5 లెసన్స్ మనకు కూడా గ్రేట్ లెసన్స్ పిల్లలు. ఈ 5 లెసన్స్ మీరు కూడా ఏం చేయాలి? మీ హార్ట్ మీద ముద్ర వేసుకోవాలి, మీ హార్ట్లో దాచిపెట్టుకోవాలి, మీ హార్ట్ మీద నెయిల్స్ కొట్టుకోవాలి. ఈ పాఠాలని యు మస్ట్ నెయిల్ దీస్ లెసన్స్ టు యువర్ హార్ట్స్, ఆన్ యువర్ హార్ట్స్. చేస్తారా అట్లా? మరి ఇదంతా ఎట్లా పాసిబుల్ అయింది? ఏమీ చిన్నప్పుడే ఏం చేసింది తన లైఫ్ని? ఎవరు చెప్పారు అది? గుడ్, రానా. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్. చిన్నప్పుడే ఏం చేసిందంటే యేసయ్య చేతిలో పెట్టింది. కరెక్ట్ ఆన్సర్. నీ పేరేంటి నాన్న? పాప నీ పేరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఓకే, వెరీ గుడ్. దాన్ని ప్రసన్నకు సైలెంట్ క్లాప్స్ ఇచ్చామా? 1 2 3 4 5. చిన్నప్పుడే యేసయ్య చేతిలో ఏం చేసింది? ఏమిచ్చింది? తన జీవితాన్ని ఇచ్చేసింది. జీసస్ టేక్ మై లైఫ్ అనింది. ఏమనింది? టేక్ మై లైఫ్ అనింది. మీరు అంటారు అట్లా? మరి ఎంతమంది ఏమీలాగా సేవ చేయాలనుకుంటున్నారో, ఏం అనుకుంటున్నారో నాకు ఎలా చూపిస్తారంటే, నోటి మీద వేలేసుకొని సైలెంట్గా మోకరించి, కళ్ళు మూసుకొని సైలెంట్గా మోకరించి నాకు చూపిస్తారు. ఆంటీ ఏమీలాగా నా లైఫ్ని నేను యేసయ్య చేతుల్లో పెడతాను. మీరు మాట్లాడుతుంటే మీరు కరెక్ట్ చెప్పట్లేదని అర్థం. వెరీ గుడ్. 1 ఇమాన్యుయల్, 2 3. చిన్న ప్రార్థన మీ మనసులో చేసుకోండి. యేసయ్య, నా చిన్న జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నా, ఏమీని వాడుకున్నట్టు నన్ను కూడా వాడుకో యేసయ్య. నేను కూడా ఏమీలాగా మిషనరీగా నిన్ను సేవించడానికి నాకు సహాయం చేయి. ఏమీలాగా నీ మీద ఆధారపడడానికి నాకు సహాయం చేయి అని మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ఎవరికైతే నిజంగా ఆశ ఉందో మీ చేతులు ఎత్తి చూపించండి. మిగిలిన వాళ్ళందరూ కళ్ళు మూసుకుంటారు. అల్లరి చేసేవాళ్ళు చెయ్యొద్దు. నిజంగా నాకు ఆశ ఉంది, ఏమీలాగా నా చిన్న జీవితాన్ని నేను యేసయ్య చేతిలో పెడతాను. ఇప్పుడే మీరు పాడారు కదా, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు పెట్టినట్టుగా
నా చిన్న జీవితాన్ని, నా చిన్న హృదయాన్ని నేను యేసయ్య చేతిలో పెడతాను. ఏమీ లైఫ్ని దేవుడు ఎలా వాడుకున్నాడో అట్లా నా లైఫ్ని వాడుకోవాలని నేను కోరుకుంటున్నా అనేవాళ్ళు నోరు గట్టిగా మూసుకుంటారు, అస్సలు మాట్లాడరు. చేయి పైకెత్తి చూపిస్తారు, నాతో పాటు ఈ ప్రార్థన చెప్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నా చిన్న జీవితాన్ని, నా చిన్న హృదయాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఏమీలాగా నన్ను కూడా వాడుకో. ఏమీని బ్లెస్ చేసినట్టు నన్ను కూడా అనేకులకు బ్లెస్సింగ్గా చేయమని